టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం చైర్మన్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన గాంధీ భవన్లో జరిగింది. ఎన్నికల ముందు ఒక మంచి మేనిఫెస్టో అందించగలిగామని శ్రీధర్ బాబు అన్నారు. మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు ఇచ్చామని, అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి అన్నారు. రెండో రోజు మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, ఆరోగ్యశ్రీలో 10 లక్షల ఆరోగ్య పథకాన్ని అందించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని, ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వాసాన్ని చూపారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఏఐసీసీ ప్రొఫెసర్, కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి, మేనిఫెస్టో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. బండ్లగూడ జాగీర్ మేయర్ చేసిన అవినీతి అక్రమాలు ఏంటో 16 మంది కార్పొరేటర్లు తెలియచేయాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు ఏమాత్రం సంప్రదించకుండా ఎలాంటి అవిశ్వాస తీర్మానం పెట్టారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజల ఓట్లతో గెలిచి ప్రజలకు సమాధానం చెప్పకుండా అవిశ్వాస తీర్మానం పెట్టడం ఇంతవరకు సమంజసమని నిలదీశారు. డబ్బులకు ఆశపడి అవిశ్వాస తీర్మానం పెట్టడం వల్ల ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళం అవుతామని అన్నారు. ఇప్పటికైనా 16 మంది కార్పొరేటర్లు మనసు మార్చుకుని తిరిగి రాకపోతే వారిపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈయనట్లాంటి బుద్ధి ఎవరికి రావద్దు కూడా. మల్లేశ్వరం ఎంపీపీ అయ్యేటప్పుడు కూడా అప్పుడు కూడా డబ్బులు ఇస్తేనే ఒప్పుకున్నాడు. అప్పుడు కూడా ఆనాడు కూడా బాగా కష్టపెట్టాడు, మీ అందరు కూడా తెలుసు. కానీ ఇప్పుడు మేయర్ అయ్యేటప్పుడు ఆయన అడగనుంటే నువ్వు నాకు మేయర్ కావాలని అడిగినాక నడమిట్లో పెట్టడం ఎందుకు? డబ్బు గురించి, ఇదంతా డబ్బు గురించి, అంతే. ఇవంతా చేసే డబ్బు గురించి. ఉన్నమాట చెప్తున్నాను, మీకు కూడా తెలియదు ఏమున్నది, ఉన్నమాట చెప్తున్నాను. డబ్బు మేయర్ దమ్ము లేదు, శాత కాదు, ఇయ్యలేదు. శాతం కూడా ఇస్తున్నాడు అంతే కదా. ఆయనదే ఏమి అడిగిండు, ఆయన కాదని చెప్పిండు. నేను ఇయ్య నాతో కాదని చెప్పిన పోతే నేను కూడా అడిగిన, నాకు 10 లేకుండా డబ్బులు నేను ఇయ్యలేను. నేను రాజకీయం డబ్బులు సంపాదించడానికి రాలేదు, నేను రాజకీయం చేయడానికి వచ్చిన. ఉంటే వాళ్ళ తీర్పు, లేకపోతే వాళ్ళ తీర్పు ప్రజలే నిర్ణయిస్తారు. నేను కూడా ప్రజలకు పోయి తెలుసుకుంటానని చెప్తున్నాను అంతే కదా. ఇంకేమున్నదండి, అంతకంటే ఎక్కింది. ఎందుకంటే ఇప్పుడు అంతటా దేశమంతా నడుస్తుంది, ఒక్కొక్కటి చూసి అంతటా వాక్కపోతుంది. దీన్ని చర్చించాలి, పెద్ద నాయకులు కూడా చర్చించాలి. ఏంది అసలు ఇది, ఎందుకు జరుగుతున్నది, ప్రభుత్వం కూడా చర్చించాలి, ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచించాలి. ఆలోచించి ఎందుకు జరుగుతుంది అధికారులను పిలిచి మీరు తప్పు చేసిన వాళ్ళు లిస్ట్ రేపి తీసేయి, ముఖ్యమంత్రి గారు తీసేయి. మనం దాంట్లో మేము తీసేయడానికి హక్కు ఉన్నది, మనకు తీసేయచ్చు. కానీ అవిశ్వాసం పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఏంది అంతా. ఇలా గోవాలో పోయి ఉండవలసిన అవసరం ఏమొచ్చింది వీళ్ళకు? ఈయనే ఉండేది సాధించవచ్చు కదా. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జోనల్ కమిషనర్ అభిలాష్ అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా కుకట్పల్లి నియోజకవర్గంలోని పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే నియోజకవర్గంలోని నాలాలు అభివృద్ధి చేసి రిటర్నింగ్ వాల్స్ నిర్మించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. పార్కులు, గ్రేవ్ యార్డులు, రోడ్లకు సంబంధించిన ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలకు ఇబ్బంది లేకుండా సత్వరమే నిధులు మంజూరు చేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కోరారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజల కోసమే మేమున్నామనే భరోసా కల్పించాలని అన్నారు. దీనికి జోనల్ కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. నిన్ననేమో మున్సిపల్ కమిషనర్ గారిని, సిసిపి గారిని మాట్లాడి కుకట్పల్లిలో ఉన్నటువంటి మేజర్ గా వచ్చేది వర్షాకాలం కాబట్టి ఇంకొక 4 నెలల తర్వాత ఎండాకాలంలోనే ఈ నాలల మీద లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బంది అయింది. నాలల శాంక్షన్ల కొంత బడ్జెట్ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ బడ్జెట్ ఇచ్చింది. ఇంకా కొంత బడ్జెట్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేయగలిగితే ప్రజలకు ఇబ్బంది జరగదని చెప్పి నేను ఉన్నటువంటి జడ్జి గారికి, మా కార్పొరేటర్లు అందరం కలిసి మెమోరాండం ఇచ్చాం. సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు దాకా, అదేవిధంగా దీన్ దయాళ్ నగర్ నుంచి అత్తనార్ దాకా ఉన్నటువంటి రిటర్నింగ్ వాళ్ళు కొంత పెండింగ్ ఉన్నాయి, అవి ఒకటి అడిగాం. అదేవిధంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడెక్కడైతే పార్కులు, ఎక్కడైతే డ్రైనేజీలు, ఎక్కడైతే గ్రేవ్ గార్డులు అనేది ఉన్నాయో అవన్నీ కూడా మేడం దృష్టి తీసుకొచ్చి, కొత్తగా వచ్చింది కాబట్టి జడ్జి గారు, గవర్నమెంట్ మారింది కాబట్టి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేసిన ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజలను రేపొద్దుల మన వర్షాకాలంలో ఇబ్బంది జరిగి ప్రజలు ఇబ్బంది పడకుండా మన డిపో కాడ మీరు కూడా చూశారు, మీ టీవీలో చూపెట్టారు. డిపో కాడ పెద్ద నీళ్ళు వచ్చి ఇబ్బంది అయ్యాయి.
అది కూడా కన్సల్ట్ ఆఫీసర్లను, కంపైనింగ్ ఆఫీసర్లను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓలు అందరినీ విజిట్ చేసిన తర్వాత ఈ కార్యక్రమం పెట్టాం. స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ లో బీజేపీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు. యువత సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకుని జీవితంలో పైకి రావాలని బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన అడుగుజాడలే అందరికీ ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా గొప్ప ఆదర్శమైన యువతకు ఎల్లవెల్లా ఆదర్శమైన. ఎందుకంటే స్వాతంత్ర సమయంలో అనేక మంది ఉద్రవకారులు జీవితాలను భారతమాత కోసం ఘనంగా పెట్టారు. అలాంటి వీరులను స్మరించుకొని గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అస్సాం సీఎం హేమంత్ బిశ్వపై మాజీ ఎంపీ వి హనుమంతరావు మండిపడ్డారు. ఆయన రాహుల్ గాంధీని రావణుడు అనడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్ అన్నారు. మణిపూర్ లో వందల మంది మహిళలు చనిపోతే ప్రధాని మోదీ ఒక్కసారైనా వెళ్లారా అని విహెచ్ నిలదీశారు. అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు ఎందుకు తెలంగాణలో ఉన్న భద్రాద్రి ఆలయానికి ఆహ్వానం ఇవ్వలేదని విహెచ్ ప్రశ్నించారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ఆయన మాటలు ఆఖరు రాహుల్ గాంధీ అట రావణుడట, నరేంద్ర మోడీ ఏమున్నాడో చెప్తలేడు. యావత్ భారతదేశంలో ఏకైక నాయకుడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు నడిచి ఇప్పుడు మణిపూర్ నుంచి మొదలుపెట్టి బాంబే వరకు, మహారాష్ట్ర వరకు వస్తుంటే ఆయనను రావణుడు అనడం ఏంది? ఆయన 10 తలకాయలట. అసలు ఏం భాష మాట్లాడుతున్నావురా బాబు? నువ్వు ముఖ్యమంత్రివేనా? ఒక చిన్న పిల్లాడు కూడా ఈ రాహుల్ గాంధీ మీద రావణుడు అనేది నేను వినలే. ఒక పక్క ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లలో ఏ పనులు చేసింది? ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నదా? 2 కోట్ల ఉద్యోగాలు, అదేవిధంగా బ్లాక్ మనీ తెచ్చి 15 లక్షలు ప్రతి పేదవానికి అకౌంట్లో ఇస్తున్నావు, వేసినవా? అదేవిధంగా పబ్లిక్ సెక్టార్లను ప్రైవేట్ చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ లేకుండా చేసినటువంటి వ్యక్తి. ఆఖరు రైతులు సంవత్సరం కాలం నడి రోడ్ల మీద ఎండనక వాననక ఎంతో మంది చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళు అడిగింది ఏంటి? మేము పండించిన పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ కావాలన్నారు, అంతే. అయోధ్య అంశం తర్వాత బీజేపీకి కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3% మేర ఓట్లు పెరిగే అవకాశం ఉందని శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఆయన ఓటు వేస్తారన్నారు. అధిష్టానం ఆదేశిస్తే తన కుమారుడు అమిత్ రెడ్డి పోటీ చేస్తారన్నారు. భువనగిరి, నల్గొండ ఎక్కడ టికెట్ ఇచ్చినా అమిత్ రెడ్డి పోటీ చేస్తారని తేల్చి చెప్పారు. అలా కాకుండా అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని గుత్త సుఖేందర్ రెడ్డి తెలిపారు. నల్గొండ నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తే అక్కడి నుంచి తన కొడుకు అమిత్ రెడ్డి ఆమెపై పోటీ చేస్తారన్నారు. ఇందిరాగాంధీ మీద జైపాల్ రెడ్డి పోటీ చేసిన అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేఆర్ఎంబీ పరిధిలోకి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు పోవడంతో తెలంగాణ ప్రజలకు భారీ నష్టం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేఆర్ఎంబీ పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు గోదావరి అంజిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రకటించారు. బీజేపీ అధిష్టానం ఇచ్చిన బాధ్యతను పూర్తి శ్రద్ధతో నిర్వహిస్తానని గోదావరి అంజి అన్నారు. ఇక బీజేపీ తరపున సంగారెడ్డి ప్రజల సమస్యలు పరిష్కరించుకొని కృషి చేస్తానని అంజిరెడ్డి అన్నారు. పార్టీ అధిష్టానం తన సేవలను గుర్తించి జిల్లా అధ్యక్షులుగా నియమించినందుకు కృతజ్ఞతలని గోదావరి అంజిరెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మా తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె వీరారెడ్డి సమావేశం నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేసీఆర్ అసెంబ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మోసం చేయడానికి చూస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ బీజేపీ ప్రభుత్వంతో దోస్తీ చేసి ఇంత భారీ ప్రాజెక్టుకు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ను ఆర్థిక నేరస్తుడని కింద అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే తన అవినీతి డబ్బుతో విచారణకు పక్కదారి పట్టించగలరని అన్నారు. తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మా తెలంగాణ పార్టీ నిరాహార దీక్షలు, ఉద్యమాలు చేస్తుందని తెలిపారు. కావున వెంటనే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని వీరారెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం మీద కాంగ్రెస్ పార్టీ జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తున్నదండి.
జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటే చాలా డిలే అవుతుంది, నిజాలు చాలా లేట్ తెలుస్తాయి, ఆయన అవినీతి డబ్బుతో దాన్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. దానికంటే మా తెలంగాణ పార్టీకి రేవంత్ రెడ్డిని కోరుతుంది ఏంటంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఆంధ్రాలో జగన్ వేసి చంద్రబాబును అరెస్ట్ చేసిండో అట్లాంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఇక్కడ వేసి కేసీఆర్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి. ఎంక్వైరీలో అన్ని నిజాలు తేలుతాయి. అందరికీ తెలుసు ఇక్కడ అవినీతి జరిగిందని, ప్రజలకు అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు, బీజేపీ నాయకులకు తెలుసు. కానీ ఇది డ్రాగ్ చేయాలనే ప్లాన్ వద్దు, ఎందుకంటే ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీతో తేలదని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మా తెలంగాణ పార్టీ ఈ 3-4 సంవత్సరాల నుంచి ప్రజలకు అవగాహన చేసుకుంటూ ఈ కాళేశ్వరం అవినీతి జరుగుతుంది, దీని మీద ఎంక్వైరీ చేయాలని బీజేపీకి రాసినాము, సుప్రీంకోర్టులో కేసు వేసినాము, అయినా అని మా ఎక్కడ ఇది కాలేదు. ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోవాలి. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని ఓయూలో ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ వద్ద ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నేతలు అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం రద్దు కోసం విద్యార్థులు ఉద్యమించాలన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి, ఏదైతే దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చిందో ఆ నూతన జాతీయ విద్య రద్దు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రధానమైన యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి, అదేవిధంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న నీట్ ఎగ్జామ్ ను దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి తమ సొంత అధికారిక భాషలో నిర్వహించాలని చెప్పేసి, దానికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా దాంతో పాటు దేశంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపైన, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్లతో ఈ యొక్క సంతకాల సేకరణ ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యను రద్దు చేసేంత వరకు అఖిల భారత విద్యాసభకు పోరాటం చేయడంతో పాటు అదేవిధంగా దేశంలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించి, అదేవిధంగా ఈ నూతన జాతీయ విద్యా విధానం వల్ల ఈరోజు మూఢనమ్మకాలు పెంచి పోషించే విధంగా, అదేవిధంగా జ్యోతిష్యం పేరుతోటి కోర్సులు పెట్టినటువంటి ఈ యొక్క నూతన జాతీయ విధానాన్ని రద్దు చేసేందుకు పోరాటాలు కొనసాగించి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాలల వద్ద సిబిఐ అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సిబిఐ అండ్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు హాజరై కేక్ కట్ చేసి నారా లోకేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. నారా లోకేష్ యువగలం యాత్రకు ముందు ఎందరో అపహాస్యం చేయటం లాంటి అనేక విమర్శలు చేశారని తెలిపారు. యాత్రలో లోటుపాట్లను ఎదురొడ్డి 2100 పైచిలుకు గ్రామాల్లో 97 నియోజకవర్గాల్లో 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నడిచి సత్తా చాటుకున్నామన్నారు. యువగలంలో అన్ని వర్గాలతో మమేకమై నవశకనానికి నాంది పలికిన భవిష్యత్తు నైత అని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, మాజీ మంత్రివర్యులు, మా ప్రియతమ యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క పుట్టినరోజున ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అభిమాన సంఘం ఆధ్వర్యంలో ఓయిలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. సందర్భంగా పేదలకు బెడ్స్ పంచి కేక్ కట్ చేయడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు యువకాలం పౌర సరఫరాల సంస్థలో శాశ్వత ప్రతిపాదనలో పనిచేసే ఉద్యోగులు గ్రూప్ మెడికల్ క్లెయిమ్ 3 లక్షల నుంచి 4 లక్షలకు పెంచడం జరిగిందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ వెల్లడించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల భవన్లో కమిషనర్ సమక్షంలో కమిటీ సభ్యులు, ప్రభుత్వ రంగ సంస్థ ప్రతినిధులు ఆధ్వర్యంలో సీల్ కన్సల్టేషన్ను తెరిచారు. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అందరికంటే తక్కువ కోట్ చేసిందని డిఎస్ చౌహాన్ తెలిపారు. మెడికల్ క్లెయిమ్ ధరలు నిర్ణయించడానికి జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్తో ఒక కమిటీ వేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సీల్ కొటేషన్ను ఆహ్వానించడం జరిగిందని డిఎస్ చౌహాన్ అన్నారు. తెలుగు బుల్లితెరపై అత్యంత విజయవంతమైన రియాలిటీ షో బిగ్ బాస్. ఇప్పటి వరకు 7 సీజన్లు జయప్రదంగా పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షోలో పాల్గొనేందుకు ఎంతో మంది ఉవ్విళ్లూరుతుంటారు.
సరిగ్గా ఈ అంశమే మోసగాళ్లకు ఊతమిస్తోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో అవకాశం ఇస్తానంటూ తన నుంచి లక్షలు వసూలు చేశారని ప్రముఖ యాంకర్ నటి స్వప్న చౌదరి జూబిలీస్ పోలీసులను ఆశ్రయించారు. తాను యాంకర్ గా సినీ నటిగా సొంతంగానే ఎదిగానని ఆమె అన్నారు. బిగ్ బాస్ షోలో కూడా కష్టపడి అందరికీ సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నానని తెలిపారు. ఈ క్రమంలో మొదట సత్య అనే వ్యక్తిని కలిశానని, సత్య తనకు తమ్మిలి రాజు అనే వ్యక్తిని పరిచయం చేశారని తెలిపారు. అనంతరం వారు మీ ప్రొఫైల్ బాగుందని, ఆల్రెడీ మీ ప్రొఫైల్ను బిగ్ బాస్ నిర్వాహకులకు పంపించామని, ఒక 5 లక్షలు రెడీ చేసుకోండి అని చెప్పారని ఆమె అన్నారు. 2,50,000 రూపాయలు జూన్ నెల ఫస్ట్ వీక్ లో ఇవ్వడం జరిగింది. ఎట్ ఏ టైం 2,50,000 ఇవ్వలేదు. ఒక 10 days లో అన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేశాను. సో అప్పుడు నేను మాట్లాడినప్పుడు అతను ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్పాడు, నేనేమి నిన్ను బ్యాక్ బోర్డ్ నుంచి పంపించడం కోసం కాదమ్మా తీసుకునేది, నేనేమో నా స్వార్థం కోసం తీసుకోవట్లేదు, సత్య గారు అంటే నాకు అభిమానం, సో ఆయన త్రూ ద్వారా నువ్వు నాకు పరిచయం అయ్యావు కాబట్టి నేను నీకు ఒక అన్నగా హెల్ప్ చేస్తున్నాను అని తను చెప్పడం జరిగింది. సో అప్పుడు నేను నమ్మి అమౌంట్ ఇచ్చాను. జూన్ లో ఇచ్చాను అమౌంట్. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3rd షో స్టార్ట్ అయింది. షో స్టార్టింగ్ కి ముందు యూట్యూబ్ లో మనకి పంపిస్తూ ఉంటారు కదా, ఈ విధంగా వీళ్ళు ఈ కంటెస్టెంట్ సెలెక్ట్ అయ్యారు, సీజన్ 7 లో ఇంతమంది వెళ్తున్నారు అన్నప్పుడు నేను స్క్రీన్ షాట్ తీసి తమ్మాలి రాజు అనే పర్సన్ కి వాట్సాప్ చేయడం జరిగింది. ఏంటన్నయ్య నా ఫోటో రాలేదు అని తను చెప్పాడు. అదంతా ఫేక్. అసలు ఫస్ట్ నువ్వు యూట్యూబ్ వాళ్ళని, ఛానల్ వాళ్ళని నమ్మడం ఆపేసాయి. నువ్వు ఏది చెప్పినా నేను చెప్పిందో నమ్ము. సో సెప్టెంబర్ 3rd కి కదా షో స్టార్ట్ అయ్యేది. రేపు వెళ్తావు అనగా కూడా నువ్వు ఎవరికి చెప్పకూడదు, 3rd person కి చెప్పడానికి అవకాశం లేదు, నువ్వు 3rd person కి చెప్పి నువ్వు రిజెక్ట్ చేస్తారు అని చెప్పడం జరిగింది. సో నేను సెప్టెంబర్ 3rd వరకు వెయిట్ చేశాను. షో స్టార్ట్ అయ్యాక మళ్ళీ కాల్ చేశాను, అడిగాను ఏంటి మళ్ళీ నాకు కాల్ వస్తుంది అని చెప్పారు. రాలేదంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. మళ్ళీ కాల్ చేసి అడిగితే సీజన్ 7 ఉల్టా పుల్టా, సో లాస్ట్ 1 month వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది అని. సో అక్టోబర్, నవంబర్ లో నేను గ్రహించాను అతను చీట్ చేశాడు, ఇంకా నన్ను పంపించాడు. పంపించినప్పుడు ఇంకా నా అమౌంట్ నాకు రిటర్న్ తిరిగిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అగ్రిమెంట్ నవంబర్ నెలలో రాపించడం జరిగింది. అమౌంట్ జూన్ లో ఇచ్చాను, అప్పుడేమీ అమౌంట్ ఇవ్వలేదండి. సో నేను ఎప్పుడైతే మోసపోతున్నానని తెలిసిందో అప్పుడు అగ్రిమెంట్ తీసుకున్నాను. అబిడ్స్ లోని ఓ హోటల్లో బోతర్లతో అఖిల్ పైల్వాన్ దొరికారని ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్ అమేచర్ రెస్లింగ్ అసోసియేషన్ మండిపడింది. రోడ్లపై గొడవలు, హత్యలు, అత్యాచారాలు చేసే రౌడీలను పైల్వాన్ అనరని, పైల్వాన్ అనే పదం ఒక మంచి రెస్లింగ్ క్రీడాకారులకు వస్తుందని తెలిపారు. నిజమైన పహిల్వాన్లకు రోజురోజుకు విలువలు తగ్గుతూ రెస్లింగ్ కనుమరుగయ్యే విధంగా ఉందని తెలిపారు. ఫేస్బుక్, ట్విట్టర్, మెయిల్లలో పెట్టుకున్నంత మాత్రాన పహిల్వాన్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో రెస్లింగ్ కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణలో కూడా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. పహిల్వాన్ అని పేరు పెట్టుకుని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారికి గుర్తించి వారిపై ప్రభుత్వం పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అఖిల్ అని రామ్నగర్ అఖిల్ అని పైల్వాన్ అంటుండు కానీ పైల్వాన్ కాదు, సోషల్ మీడియాలో పైల్వాన్ అని రాసుకుండు. ఫేస్బుక్ పైల్వాన్ అయినా పైల్వాన్ ఒరిజినల్ పైల్వాన్ కాదు. ఇంకో కొంతమంది బంగారం వేసుకొని పైల్వాన్ అంటారు, పైల్వాన్ కాదు. పైల్వాన్ అంటే చెమట తీసి కష్టం చేసిన పైల్వాన్ అంటారు. లంగోడు కట్టుకొని పైల్వాన్ చేయి కుస్తీ కొట్లాడితే పైల్వాన్ అంటారు. ఇప్పుడు మా కాళాబాయి ఉన్నాడు, 20 నేషనల్ ఆడి, నేను 19 నేషనల్ ఆడినా. సురేష్ అన్న ఉన్నాడు, ఈయన నేషనల్ ఆడిండు, ఈయన అక్కడ ఉన్నది, కాళాబాయి అక్కడ ఉంది, మా దాలాతాలీం అక్కడ ఉంది. ఇట్లా వీళ్ళకి పైల్వాన్ అంటారు. కానీ ఓడుకో తీసుకొచ్చి పైల్వానాన్ని మొత్తం మా పైల్వాన్ గేమ్ మొత్తం బదలామైపోతుంది. వీడికే జాబ్లు లేక పరిశాన్ ఉన్నాం. ఇది కొత్త న్యూసెస్ మొత్తం. ఇది పైల్వాన్ పైల్వాన్ పైల్వాన్. ఇప్పుడు చిన్న చిన్న పైల్వాన్లు ఉన్నారు, మంచి నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు, ఇప్పుడు మాత్రం ఇంటర్నేషనల్ పైల్వాన్లు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళ మాకు జాబ్లు వస్తలేవు. పటాన్చెరులో నిత్యం వేల కొద్ది వాహనాలు ముంబై జాతీయ రహదారిపై తిరుగుతున్నాయి. దీంతో ఆటోలు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్నారని స్థానికులు వాపోయారు. పటాన్చెరు బస్టాండ్ సమీపంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుందని స్థానికులు అన్నారు. దీనికి నిర్వహించాల్సిన ట్రాఫిక్ పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బస్టాండ్ సమీపంలో ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉందని, ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు ఆటోలు పార్కింగ్ చేయకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. శంషాబాద్ లో ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు. గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీ నరసింహ, బిల్ కలెక్టర్ నాగరాజు 45,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నార్కుడ గ్రామంలో ఓ వ్యక్తి వద్ద ఇంటి అనుమతి కోసం లంచం డిమాండ్ చేశారు. లంచం డిమాండ్ ఇష్టం లేక ఏసీబీ అధికారులను వ్యక్తి సంప్రదించినట్లు తెలుస్తోంది. వాళ్ళ సిస్టర్లకు సంబంధించిన శారదా ఆమె ఇక్కడ అమ్మపల్లిలో 2 ప్లాట్లు ఉండడం జరుగుతుంది. దాంట్లో హౌస్ కట్టుకోవడానికి గాను పర్మిషన్ కోసం ఈ నెల 2వ తారీఖు నాడు ఆన్లైన్లో అప్లై చేయడం జరుగుతుంది. దానిపైన ఇదే నెల 5వ తారీఖు రోజు పంచాయత్ సెక్రటరీ లక్ష్మీ నరసింహ గారికి అప్రోచ్ కావడం జరుగుతుంది. దానిపై అతను
వాళ్ళ బిల్ కలెక్టర్ కలవమని చెప్పడం జరుగుతుంది. బిల్ కలెక్టర్ కలిగితే 65,000 రూపాయల డబ్బు డిమాండ్ చేయడం జరుగుతుంది. దానిపై మళ్ళీ పంచాయత్ సెక్రటరీ గారిని 65,000 కావు అని అడిగితే రిక్వెస్ట్ చేస్తే 45,000 రూపీస్కి ఒప్పందం జరుగుతుంది. అట్టి డబ్బులను ఈరోజు 45,000 రూపాయలను లంచంగా ఈరోజు ఇస్తుండగా ఏసీబీ రంగారెడ్డి రేడెంట్గా వారిని ఇద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ రావడం జరిగింది. కాబట్టి వీరిద్దరిపై నేరం రుజువైంది. వారిని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో హాజరుపరచడం జరుగుతుంది. గంజాయి ఆయిల్ను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో భాగంగా ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే మరో ముగ్గురు నిందితులు పరారులో ఉన్నారని బాలనగర్ డీసీపీ తెలిపారు. నిందితుల నుంచి 2 లీటర్ల హ్యాష్ ఆయిల్, 1 ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లు, 1,200 సిరంజీలను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వాటి విలువ దాదాపు 12 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. నిందితులు పాత నేరస్తుని ఫతేనగర్ బ్రిడ్జి వద్ద వీరిని అరెస్ట్ చేశామని తెలిపారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. మన బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది, సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కలిసి సంయుక్త ఆపరేషన్లో ఈరోజు 3 నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి సుమారు 2 లీటర్లు హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వర్త్ సుమారు 12 lakhs దాకా ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే బాలరాజు అనేటటువంటి వ్యక్తి మన మోసాపేట ఏరియాలో ఉంటాడు. హీ ఈజ్ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఈ పండక్కి ఊరు వెళ్ళిన తర్వాత అతనికి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసుల్లో అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంతకుముందు ఒకసారి మన బాలానగర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా డ్రగ్స్ కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కూకట్పల్లి పోలీసులు కూడా డ్రగ్స్ కేసులో, అదేవిధంగా ఒక మర్డర్ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అతను నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. మొన్న సంక్రాంతి పండగకి ఆ ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ అతనికి ఉన్నటువంటి కాంటాక్ట్స్లో చింతపల్లి ఏరియాలో నాగార్జున అనేటటువంటి వ్యక్తి నుంచి హ్యాష్ ఆయిల్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అతను ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ కాంటాక్ట్స్లో ఉన్నటువంటి సతీష్, నగేష్ అనేటటువంటి వాళ్ళు ఇద్దరు కూడా బోయిన్పల్లి ఏరియాకి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళిద్దరితో కూడా గతంలో ఉన్నటువంటి పరిచయాల వల్ల వారికి ఈ హ్యాష్ ఆయిల్ అందించడం జరిగింది.